పూజ చేసేటప్పుడు దేవుడికి హారతి ఇలా ఇవ్వాలని మీకు తెలుసా? ఖచ్చితంగా 2 పాత్రలు ఉండాలి. ఒకటి నెయ్యితో ఇచ్చే హారతి, మరొకటి కర్పూర హారతి. కర్పూర హారతి చివర్లో ఇస్తారు. అది మన అహంకారం నశించడాన్ని సూచిస్తుంది. హారతి చేసే క్రమం: హారతి ఎప్పుడు ఓం ఆకృతిలో తిప్పాలి. ఇలా చేయాలి: పాదాల దగ్గర 4 సార్లు, నాభి దగ్గర 2 సార్లు, ముఖం దగ్గర 1 సారి, మొత్తం శరీరం మీద 7 సార్లు, మొత్తం 14 సార్లు. ఇది 14 లోకాలను సూచిస్తుంది. హారతి తర్వాత జపించాల్సిన మంత్రం: పూజలో ఏదైనా తెలిసి తెలియక తప్పులు చేసుంటే క్షమించమని, దానివల్ల శిక్ష పడకుండా ఉండేందుకు ఈ మంత్రం చాలా ముఖ్యం. పూజ పూర్తయ్యాక నమస్కారం చేస్తూ తల నేలకి తాకేలా వంగి ఈ మంత్రం జపించాలి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్ పూజితం మయా దేవ పరిపూర్ణం తదాస్తు మే. ఇది ఫాలో అయితే మీ పూజ కూడా సంపూర్ణం అయినట్టే. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.